'బిగ్ బాస్' సీజన్ 9 లైవ్‌లో తనూజ, అలానే కళ్యాణ్ ఇద్దరు తింటూ కూడా ఓ డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు. అదేంటంటే కళ్యాణ్ ఇలా అంటాడు, "మొదట్లో నిన్ను చూసి నీతో మాట్లాడాలంటే చాలా భయం వేసేది. అందుకని నేను దాదాపు 2 వారాలు నీతో అసలు మాట్లాడలేదు" అంటే, "ఎందుకు అంతలా భయం?" అంటే, "లేదు నువ్వు అబ్జర్వ్ చేసావు కదా! 2 వారాల్లో నేను రీతు, సంజన వీళ్ళందరితో నేను క్లోజ్ అయ్యాను కానీ నీతో మాట్లాడాలంటే నాకు చాలా భయంగా అనిపించేది" అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. నేను నీకు నచ్చలేదా ఏంటి అని తనుజ అడుగుతుంది. నచ్చలేదని కాదు. అసలు నువ్వు నాతో ఇంత క్లోజ్ అవుతావని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు సజెషన్స్ ఇస్తావని, నా నా గేమ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి నువ్వు హెల్ప్ చేస్తావని కానీ, నేను నీకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటానని అస్సలు అనుకోలేదు అని అంటే, ఇప్పుడు అంటే నేను ఎవరికైనా సరే ఫస్ట్ 100% ట్రస్ట్ చేస్తాను. ఆ తర్వాత వాళ్ళతో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ముందుకు వెళ్తూ ఆ పర్సెంటేజ్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. అంటే, ఓహో! అలానా? అంటే ఫస్టే నువ్వు నన్ను హేట్ చేసావనమాట అని తనుజ అడుగుతుంటే, హేట్ కాదబ్బా! నేను ట్రస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు నాతో మాట్లాడతావని కూడా నేను అనుకోలేదసలు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. మరి ఇప్పుడేమనుకుంటున్నావంటే, ఇప్పుడు 100% కంటే నేను ఎక్కువే ఇస్తాను. అంతగా నేనిప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు కూడా నా విషయంలో అంతే ట్రస్ట్ చేస్తూ నన్ను మంచి ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తూ, నాకు సజెషన్స్ ఇస్తూ, చాలా హెల్ప్ చేస్తూ ఈ హౌస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ నన్ను మోటివేట్ చేసే పర్సన్‌లో అని కళ్యాణ్ తనూజని పొగుడుతూ ఉంటే, తనూజ కూడా చెప్తూ ఉంటుంది. "నువ్వు స్ట్రాంగ్ రా! నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతూ ఉంటావు. కానీ ఇలానే స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్ళు" అన్నట్టుగా కళ్యాణ్‌కి చెప్తూ ఉంటుంది తనూజ. అయితే ఇక్కడ మనం హౌస్‌లో ఏంటి అంటే, మనం టాస్క్‌లు ఆడేటప్పుడు గానీ, గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఏ ఫ్రెండ్‌షిప్ కూడా దానివల్ల ఎఫెక్ట్ కాకూడదు. మన ఫ్రెండ్‌షిప్ పాడవ్వకూడదు, గేమ్ పాడవ్వకూడదు అన్నది నా ఆలోచన అన్నట్టు తనూజ కళ్యాణ్‌తో చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ ఈ హౌస్‌లో నువ్వు నాకు ఫస్ట్ ప్రయారిటీ అని ఎప్పటికీ అలానే ఉంటది. హౌస్ బయటికి వెళ్ళాక కూడా నేను నీకు 100% కంటే ఎక్కువ ఇష్టపడే పర్సన్‌గా నిన్ను పెట్టుకుంటాను అన్నట్టు కళ్యాణ్ చెప్పకనే ఇండైరెక్ట్‌గా చెప్పాడనిపించింది. మరి మీకేమనిపిస్తుంది? డూ కామెంట్.